ఈ మధ్య తెలుగు సినిమాల్లో బ్రహ్మానందం హవా బాగా తగ్గిపోయింది. ఇంతకు ముందు ఆయన లేని పెద్ద సినిమా అయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆయన ఏదైనా సినిమాలో కనిపిస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి టైంలో జయమ్ము నిశ్చయమ్మురా దర్శకుడు శివరాజ్ కనుమూరి బ్రహ్మానందంకు తన సినిమాలో భలేగా వాడుకున్నాడు. ఇందులో ఒక పాత్ర సందర్భానుసారంగా తన ఫీలింగ్స్ ఏంటో చెప్పడానికి బ్రహ్మానందం ఆహాభావాన్ని వాడుకుంది. బ్రహ్మి ఎక్స్ప్రెషన్లకు ఇమేజ్లు యాడ్ చేసి తన మొబైల్ ద్వారా వేరే వాళ్లకు మెసేజ్లు పంపుతుంది. బ్రహ్మి తాను కనిపించకుండానే ఇలా వెరైటీగా వినోదం పంచాడు. ఆ పాత్రను చేసింది ఈ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కావడం విశేషం. అయితే తన బొమ్మను ఇలా పాత్రగా వాడుకోవడానికి ఎలాంటి అభ్యంతరకరం చెప్పలేదంట. కనీసం తనకు థ్యాంక్స్ కార్డు కూడా వేయాల్సిన అవసరం లేదని కూడా చెప్పాడంట. ఈ సంగతి హీరో శ్రీనివాసరెడ్డి గారే చెప్పారు. బ్రహ్మానందం గారిని మా సినిమా కోసం ఇలా వాడుకుందామని దర్శకుడు నాతో అంటే నేను ఆయనతో మాట్లాడతానని చెప్పాను. ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్తే నా బొమ్మ వాడుకోవడం ఎందుకురా, నేనే చేస్తాను ఫ్రీగా నీ కోసం అన్నారు. వద్దులేండి గురువుగారు, మిమ్మల్ని పెట్టుకునే స్థాయి మాకు లేదు అన్నాను. మేము అప్పుడు భీమిలిలో షూటింగ్ చేస్తున్నాం. ఆయన్ని అక్కడికి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం ఎందుకు అనిపించింది. సినిమా పూర్తయ్యాక ఆయనకు థ్యాంక్స్ కార్డ్ వేస్తామని ఫోన్ చేసి చెప్తే ఇది నా సినిమా, అలాంటిదేమీ అక్కర్లేదని చెప్పారు. అది ఆయన గొప్ప మనసు అంటూ బ్రహ్మానందం గురించి శ్రీనివాసరెడ్డి గారు భలే చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.